సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా చూసినా అందరికీ నచ్చింది. బాగోలేదన్న మాటే రాలేదు. ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు హీరో రోల్లో తమని తాము గుర్తు చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినా రీ రిలీజ్ కి రెడీ అవుతున్న ఆ సినిమా ఏంటో చూసిద్దామా? రవితేజ, భూమిక, గోపిక హీరోయిన్స్ గా నటించిన సినిమా నా ఆటోగ్రాఫ్ 21 ఏళ్ల క్రితం 2004లో రిలీజ్ అయింది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ ఎస్ గోపాల్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ హిట్ ఆటోగ్రాఫ్ కు రీమేక్ గా రూపొందింది. కీరవాణి మ్యూజిక్ ఇవ్వగా సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బెల్లంకొండ సురేష్ ఈ సినిమాని నిర్మించారు. నా ఆటోగ్రాఫ్ లో ఫీల్ గుడ్ మూవీ అన్న టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. మాస్ ఇమేజ్ ను రవితేజ లవ్ ఫెయిల్యూర్ తో ఇబ్బంది పడ్డం ఆడియన్స్ కి నచ్చలేదు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లైపోవడంతో మందుకు బానిసైన క్యారెక్టర్ లో రవితేజను చూడలేకపోయారు ఆడియన్స్. నా ఆటోగ్రాఫ్ కమర్షియల్ గా నిరాశపరిచిన ఆడియో మాత్రం సూపర్ హిట్. కీరవాణి అందించిన ఆడియో సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా స్టేజ్ మీద భూమిక పాడిన మౌనంగానే ఎదగమనే పాట అయితే ఇన్స్పిరేషనల్ సాంగ్ గా నిలిచింది. ఫ్లాప్ మూవీస్ నే రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. అయితే ఫీల్ గుడ్ సినిమాగా ఆకట్టుకున్న నా ఆటోగ్రాఫ్ ను ఈ నెల 22న థియేటర్లోకి మళ్లీ తీసుకొస్తున్నారు. ఫ్లాప్ అయిన ఆరెంజ్ రీ రిలీజ్ లో మంచి వసూలు రాబట్టింది. అదే దారిలో నా ఆటోగ్రాఫ్ ఈసారి బాక్సాఫీస్ ని మెప్పిస్తుందో లేదో చూడాలి. మరి సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతంలా వెంటాడుతోంది. సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ వచ్చేస్తోంది. గతంలోలా కాకుండా మాస్టర్ ప్రింట్ తో రావడంతో సినిమాకి వెళ్లాలన్న ఆశను చంపేస్తోందా? సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన పైరసీ ఎన్ని కోట్లను అడ్డుకుంది? లేదంటే ఎంత వచ్చేది? మరి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తండేల్ సిచ్యువేషన్ ఏంటి? కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి, దాని వెంటే పైరసీ కూడా వచ్చేస్తోంది. దేని పని దానిదే అన్నట్టు సినిమాలు నడుస్తున్నా మరోవైపు పైరసీ రెచ్చిపోతోంది. తండేల్ గేమ్ చేంజర్ ని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడంతో పైరసీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ విచారణకు ఆదేశించారు. గతంలో పైరసీ అంటే థియేటర్స్ లో ఆడియన్స్ అరుపులు వినిపించేవి, కెమెరా అటు ఇటు కదులుతూ డిస్టర్బెన్స్ చేసేది. దీంతో పైరసీని చూడాలన్న ఇంట్రెస్ట్ ని చంపేసేవి. ఇప్పుడు అలా కాదు, మాస్టర్ ప్రింట్ లా కనిపిస్తున్నాయి. మరోవైపు టికెట్ రేట్స్ పెంచేయడంతో మధ్యతరగతి ఆడియన్స్ పైరసీని ఆశ్రయిస్తున్నారు. థియేటర్స్ కు వెళ్లి చూడాలంటే ఒక్కో ఫ్యామిలీకి 2000 నుంచి 3000 ఖర్చవుతోంది. టికెట్ రేట్స్ పెరగడం, టికెట్ రేట్స్ సామాన్యులకు అందుబాటులో లేకపోవడం కూడా పైరసీని ప్రోత్సహించినట్టు అవుతోంది. సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల గ్రాస్ వచ్చిందన్న ఆనందంతో మేకర్స్ ఉన్నా పైరసీ దెబ్బతీసింది. రిలీజ్ అయిన రోజే పైరసీ రావడం, మరోవైపు టికెట్స్ దొరక్కపోవడంతో కొన్ని వేల కుటుంబాలు పైరసీలో ఈ బ్లాక్ బస్టర్ పొంగల్ని చూసి ఎంజాయ్ చేశారు. పైరసీ భూతం లేకుంటే ఇంకో 50 కోట్లు వచ్చేదని అంచనా. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఏంటో తెలీదు. టైటిల్ ఏంటి, డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, అసలు ఫ్యామిలీ స్టార్ తర్వాత ఏం చేస్తున్నాడో పెద్దగా ఆసక్తి లేదు. ఈ ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్ళలేదు. ఇంతవరకు సరైన పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. అయితే ఉన్నట్టుండి విజయ్ దేవరకొండ సినిమా వార్తల్లో ఎలా నిలిచింది? హైప్ రావడానికి ఏం చేశారు? రౌడీ హీరో హిట్ కొట్టి 6 ఏళ్లైంది. 2018లో వచ్చిన టాక్సీ వాళ్ళ తర్వాత మరో హిట్ పడలేదు. ఫ్లాప్లు వెంటాడుతూనే ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ వంటి వరుస ఫ్లాప్లు విజయ్ కెరియర్ ని డైలమాలో పడేశాయి. అయితే క్యామియో రోల్స్ పోషించిన జాతి రత్నాలు, మీకు మాత్రమే చెప్తా, కల్కి 2 సక్సెస్ అయినా సోలోగా హిట్ కొట్టలేకపోతున్నాడు విజయ్. రౌడీ హీరో భయంకరమైన ఫ్లాపుల్లో ఉండడంతో నెక్స్ట్ మూవీపై పెద్దగా ఆసక్తి లేదు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నా ఫోకస్ కాలేదు. అయితే ఉన్నట్టుండి టీజర్ వాయిస్ ఇవ్వడానికి 3 స్టార్స్ రావడంతో రౌడీ హీరో మూవీకి ఒక్కసారిగా హైప్ వచ్చింది. రౌడీ హీరో నటిస్తున్న VD12 టైటిల్ తో పాటు టీజర్ ని బుధవారం రిలీజ్ చేస్తున్నారు. టీజర్ కి తారక్ వాయిస్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఫోటోస్ ని రిలీజ్ చేశారు. సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ కావడంతో హిందీ టీజర్ కి రణబీర్ కపూర్, తమిళ వర్షన్ కి సూర్య వాయిస్ ఇచ్చారు. ఇలా స్టార్స్ వాయిస్ ఇచ్చారన్న వార్త VD12 కి హెల్ప్ కాబోతోంది. ఎట్టకేలకి నాగ చైతన్య హిట్ కొట్టాడు. వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ చైతుకి తండేల్ కంబ్యాక్ మూవీగా నిలిచింది. సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటేసింది. ఆ ఆనందాన్ని చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ లో పంచుకుంది. ఈ కార్యక్రమానికి నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. నాగ చైతన్యకు తండేల్ సక్సెస్ స్పెషల్ గా నిలిచిపోనుంది. వీకెండ్ లో షాకింగ్ వసూళ్లు కలెక్ట్ చేసిన సోమవారం ఎలా ఉంటుందో అన్న భయం ఉంటుంది. సోమవారం టెస్ట్ పాస్ అయి భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. రిలీజ్ అయిన 5 రోజుల్లో 37 కోట్ల బిజినెస్ ను దాటేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ చైతన్య, అఖిల్ మూవీస్ రిలీజ్ కు ముందే ఆయా సినిమాల ప్రమోషన్ లో పాల్గొనే నాగార్జున ఈసారి సక్సెస్ అయిన తర్వాత ఈవెంట్ కొచ్చి సక్సెస్ ఆనందాన్ని పంచుకున్నాడు. తండేల్ సక్సెస్ మీట్ కు చైతు తన బుజ్జితలతో వచ్చాడు. సినిమాలో సాయి పల్లవి బుజ్జితలైతే ఆఫ్ స్క్రీన్ లో భార్య శోభితా ధూళిపాళ్లను బుజ్జితల్లి అని పిలుస్తాడు. సినిమా సక్సెస్ మీట్ కు చైతు భార్య శోభితా ధూళిపాళ్లతో కలిసొచ్చాడు.
తండేల్కు మంచి లాంగ్ రన్ ఉంటుందని నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు పేర్కొన్నారు. మంచి కథను, సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపించారన్నారు. ఈ సినిమాతో చైతు 100 కోట్ల మార్క్ దాటుతాడని బన్నీవాసు పేర్కొన్నాడు. సంక్రాంతికి ఎవరొచ్చినా రాకపోయినా అనిల్ రావిపూడి మాత్రం వస్తాడు. ప్రతి సినిమాని సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా పక్కా ప్రణాళికతో ఉన్నాడు. సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఇచ్చిన బూస్టప్ తో ఇక నుంచి ప్రతి సంక్రాంతికి రావాలని ప్లాన్ చేశాడు ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఎలాగో చూద్దామా? దిల్ రాజు రామ్ చరణ్ తో తీసిన గేమ్ చేంజర్ ను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు. వెంకటేష్ తో తీసిన సంక్రాంతికి వస్తున్నాంను పండక్కి రిలీజ్ చేద్దామా వద్దా అన్న డైలమాలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పొంగల్ కు రావాల్సిందేనని పట్టుబట్టాడు అనిల్. నిర్మాత ఎక్కడ వెనక్కి తగ్గుతాడేమోనన్న భయంతో సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ పెట్టి పండగను లాక్ చేసేశాడు. అనిల్ కు సంక్రాంతి సెంటిమెంట్ గా మారిపోయింది. F2, సరిలేరు నీకెవ్వరు, లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం ఇదే పండక్కి వచ్చి బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. దీంతో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ను కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నాడు. చిరంజీవితో తీసే సినిమాను ఏప్రిల్లో స్టార్ట్ చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తారు. రిలీజ్ కు సంబంధించిన లీక్ ను తనే ఇస్తానని చిరంజీవి చెప్పినా ఆల్రెడీ సంక్రాంతిని ఫిక్స్ చేసేసుకున్నారట. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ను 2026 సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటే ముందుగా చిరంజీవి సినిమా సెట్స్ పైకి వస్తోంది. అయితే ఈ సీక్వెల్ కు సంబంధించిన రిలీజ్ ను వెంకటేష్ ప్రకటించి చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చాడు. రీసెంట్ గా జరిగిన విక్టరీ వేడుకలో వెంకీ మాట్లాడుతూ 2027 సంక్రాంతికి సీక్వెల్ తో వస్తున్నామని అనౌన్స్ చేశాడు. ఇంట్లో కూర్చొని మూడ్ వచ్చినప్పుడు వెంటనే సినిమా చూసేయడానికి ఓటీటీ బాగా యూజ్ అవుతోంది. సినిమా నచ్చితే ఎన్నిసార్లైనా చూడొచ్చు. అయితే ఓటీటీ సంస్థలకి మాత్రం ఓ ప్రాబ్లం మింగుడు పడడం లేదు. ఓటీటీస్ ఎదుర్కొంటున్న పైరసీ సంక్షోభం గురించి చూద్దామా? థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలకు పైరసీ రావాలంటే 1-2 రోజులు వెయిట్ చేయాలి. కానీ ఓటీటీ పైరసీ అలా కాదు. సబ్స్క్రైబర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో సినిమా చూస్తుంటే మరోవైపు పైరసీ కాపీ చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. పైరసీ రావడానికి పెద్ద టైం తీసుకోవడం లేదు. ఓటీటీ పుణ్యమా అని పైరసీ ప్రియులకు ఇన్స్టెంట్ పైరసీ అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ నుంచి వచ్చిన పైరసీలో సౌండ్, విజువల్స్ ఇంకా ఏవి కాదు. సినిమా బాగుందన్న టాక్ వస్తే ప్రింట్ క్లారిటీగా లేదని థియేటర్ కి వెళ్దాం అనుకుంటారు. ఓటీటీ పైరసీ మాత్రం ఒరిజినల్ ప్రింట్ తో పోటీ పడుతూ ఆకట్టుకుంటోంది. ఇలా ఇన్స్టెంట్ పైరసీతో ఓటీటీస్ తీవ్రంగా నష్టపోతున్నాయి. క్రేజీ మూవీస్ తో కొత్త సబ్స్క్రైబర్స్ ని ఆకర్షిద్దామని ఓటీటీలు ప్లాన్ చేస్తుంటే ఎలాగో మంచి ప్రింటే వస్తుంది కదా, పైరసీ చూద్దాంలే అన్న మూడ్లోకి వెళ్లిపోతున్నారు ప్రేక్షకులు. ఈ పైరసీ ఓటీటీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాగే కొనసాగితే ఇప్పటిలా భారీ రేట్కి డిజిటల్ రైట్స్ కొనే అవకాశం ఉండదు. ఓటీటీతో బయటపడదామనుకున్న నిర్మాతలకి ఇబ్బందులు తప్పవు. వర్కింగ్ టైటిల్ SSMB 29 తో రాజమౌళి, మహేష్ సినిమా రూపొందుతోంది. అదిగో ఇదిగో అంటూ ఎట్టకేలకి సెట్స్ పైకి వచ్చిన టైటిల్ అనౌన్స్ చేయలేదు. చాలా టైటిల్స్ బయటకొచ్చినా రాజమౌళి మాత్రం ఆ ఒక్క టైటిల్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. మరి ఈ పాన్ ఇండియా మూవీ ఏ టైటిల్ తో వస్తోంది? వాచ్ ది స్టోరీ. రాజమౌళి, మహేష్ మూవీ ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చి ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా రూపొందుతోంది. చక్రవర్తి, మహారాజ్, గరుడ, గోల్డ్ అన్న టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. అన్ని భాషల్లోనూ సూట్ అయ్యే టైటిల్ పెట్టాలన్న ఆలోచనలో దర్శకుడున్నాడట. మహారాజ్ టైటిల్ వైపు రాజమౌళి మొగ్గు చూపుతున్నాడని తెలిసిందే. బాలయ్య రీసెంట్ గా డాకు మహారాజ్ తో వచ్చాడు. డాకు తీసేసి మహేష్ ను మహారాజులా రాజమౌళి చూపిస్తున్నాడా? కేజీఎఫ్ లా గోల్డ్ చుట్టూ తిరిగే స్టోరీ అయితే టైటిల్ గా గోల్డ్ పెట్టే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అయింది. చెర్రీ, జాన్వీ కపూర్ జంటగా విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు పెద్ది అన్న టైటిల్ అనుకుంటున్నారట. ఎన్టీఆర్ తో అనుకున్నప్పుడే ఈ టైటిల్ ను బుచ్చిబాబు రిజిస్టర్ చేయించాడు. తండేలంటే నాయకుడు అన్నట్టు పెద్ది అన్న టైటిల్ ప్రకటిస్తే గానీ దీని మీనింగ్ ఏంటో బయటకు రాదు.